హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 11 ట్రిగ్నామెట్రీలోని ఎక్సర్సైజ్ 11.4 నుండి క్వశ్చన్స్ చూద్దాము. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్లో మళ్ళీ 3 సబ్ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. సో అవి ఒకసారి సాల్వ్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడో చూడండి ఒకసారి. 1 + tan θ + sec θ ఇంటూ 1 + cot θ మైనస్ cosec θ. సో దీన్ని సాల్వ్ చేయమన్నాడు. ఒకసారి చూడండి ఎలా చేయాలో. 1 + tan θ + sec θ అన్నాడు కదా. సో 1 అలానే ఉంటుంది. 1 + tan θని మనం ఏమని రాయొచ్చు, sin θ / cos θ అని రాయొచ్చు కదా. sin θ / cos θ ప్లస్ sec θని ఏమని రాయొచ్చు, 1/cos θ. ఈ ఫార్ములాస్ ఐడియా ఉన్నాయి కదా, tan θ = cot θ అవన్నీ. సో అందులో అప్లై చేస్తున్నా చూడండి. 1 + cot θని ఏమని రాయొచ్చు మనం, cos θ / sin θ మైనస్ cosec θని 1/sin θ. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్ ఎల్సిఎం చేద్దాం దీన్ని. ఇక్కడే cos θ ఉంది, ఇక్కడే cos θ ఉంది. సో ఇక్కడ లేదు కదా. సో అప్పుడు దీన్ని ఏం చేయాలంటే cos θ తోటి మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది, cos θ × 1 అంటే cos θ ప్లస్ sin θ ప్లస్ 1/cos θ ఇంటూ 1. ఇక్కడ sin θ తోటి మల్టిప్లై చేయాలి కదా దీన్ని. sin θ ప్లస్ cos θ మైనస్ 1/sin θ. ఇది ఒకసారి చూడండి, ఇది ఎలా ఉంది, a + b ఇంటూ a - b లాగా ఉంది కదా. ఏ ప్లేస్లో వచ్చి ఏముంది, sin θ ప్లస్ cos θ ఉంది. బి ప్లేస్లో వచ్చి 1 ఉంది. చూడండి, a + b ఇంటూ a - b. అప్పుడు ఇది ఏమవుతుంది, a² - b² కదా. a² - b² అంటే అప్పుడు ఏమని రాయొచ్చు, ఏ వాల్యూ ఎంత, sin θ ప్లస్ cos θ కదా. sin θ ప్లస్ cos θ హోల్ స్క్వేర్, a² - b² కదా. b² అంటే 1² sin θ ఇంటూ cos θ అంటే sin θ cos θ. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, ఇది ఎలా ఉంది, a + b హోల్ స్క్వేర్ లాగా ఉంది. a + b హోల్ స్క్వేర్, అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, a² + b² + 2ab కదా. సో అప్పుడు ఏమవుతుంది, a² అంటే sin² θ ప్లస్ b² అంటే cos² θ ప్లస్ 2ab అంటే 2sin θ cos θ మైనస్ 1/sin θ cos θ. ఓకేనా. సో నెక్స్ట్ sin² θ ప్లస్ cos² θ, దీని వాల్యూ ఎంత, 1 కదా. sin² θ ప్లస్ cos² θ వాల్యూ 1 ప్లస్ 2sin θ cos θ మైనస్ 1/sin θ cos θ. ఇక్కడ +1 - 1 అనేది ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈక్వల్ టు 2sin θ cos θ/sin θ cos θ. sin θ cos θ కింద sin θ cos θ ఉంది, ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి కదా. సో రిమైనింగ్ ఇంకేం మిగిలింది మనకి ఇక్కడ 2. ఓకేనా. ఫస్ట్ వన్ ఆన్సర్ వచ్చేంత 2. దీంట్లో సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు, sin θ ప్లస్ cos θ హోల్ స్క్వేర్ ప్లస్ sin θ మైనస్ cos θ హోల్ స్క్వేర్ అన్నాడు. సో ఇది ఎలా ఉంది, a + b హోల్ స్క్వేర్ లాగా ఉంది, ఇది a - b హోల్ స్క్వేర్ లాగా ఉంది. సో రాద్దాం చూడండి. a² అంటే sin² θ ప్లస్ b² అంటే cos² θ ప్లస్ 2ab అంటే 2sin θ cos θ ప్లస్ ఇది ఎలా ఉంది, a - b హోల్ స్క్వేర్ కదా. a² అంటే sin² θ ప్లస్ b² cos² θ మైనస్ 2ab 2sin θ cos θ. ఓకేనా. ఫార్ములాస్ ఐడియా ఉంది కదా. ఫార్ములాస్ a + b హోల్ స్క్వేర్ అంటే a² ప్లస్ b² ప్లస్ 2ab. a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, a² ప్లస్ b² మైనస్ 2ab. ఓకే. సో ఇప్పుడు చూడండి, sin² θ ప్లస్ cos² θ, దీని వాల్యూ ఎంత, 1 కదా. 1 ప్లస్ 2sin θ cos θ ప్లస్ ఇక్కడ sin² θ ప్లస్ cos² θ ఉంది కదా, దీని వాల్యూ కూడా 1 కదా. 1 మైనస్ 2sin θ cos θ. ఇక్కడ ప్లస్ 2sin θ cos θ ఉంది, ఇక్కడ మైనస్ 2sin θ cos θ, ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేం మిగిలింది ఇక్కడ మనకి, 1 + 1 + 1 ఈక్వల్ ఎంత, 2. దీని ఆన్సర్ ఎంత వచ్చింది, 2. దీంట్లోనే థర్డ్ సమ్ sec² θ మైనస్ 1 ఇంటూ cosec² θ మైనస్ 1 అన్నాడు. సో దీన్ని సాల్వ్ చేద్దాం.
మనకి ఫార్ములా ఐడియా ఉందా? సెక్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ ఏంటి ఫార్ములా 1 కదా. ఇంకొకటి కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 కదా. సో ఇది ఇక్కడ ఒకసారి చూడండి, సెక్ స్క్వేర్ టీటా -1 ఉంది అంటే ఇక్కడ చూడండి సెక్ స్క్వేర్ టీటా ఇవన్నీ ఇక్కడ సైడ్ తీసుకొద్దాం, అప్పుడేమవుతుంది -1 అవుతుంది ఈక్వల్ టు ఈ మైనస్ టాన్ స్క్వేర్ టీటా అనేది ఇక్కడ సైడ్ వస్తే ఏమవుతుంది టాన్ స్క్వేర్ టీటా. ఇక్కడ కూడా అలానే రాద్దాం, కొసెక్ స్క్వేర్ టీటా ఈ +1ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది -1 ఈక్వల్ టు మైనస్ కాట్ స్క్వేర్ టీటాని రైట్ సైడ్ తీసుకెళ్తే ప్లస్ కాట్ స్క్వేర్ టీటా. ఓకేనా. సో ఇక్కడ చూడండి సెక్ స్క్వేర్ టీటా -1 అంటే ఎంత వచ్చింది మనకి టాన్ స్క్వేర్ టీటా. ఇక్కడ రాద్దాం టాన్ స్క్వేర్ టీటా ఇంటూ కొసెక్ స్క్వేర్ టీటా. కొసెక్ స్క్వేర్ టీటా ఈక్వల్ ఎంత వచ్చింది, కొసెక్ స్క్వేర్ టీటా -1 ఈక్వల్ టు కాట్ స్క్వేర్ టీటా కదా. ఇది ఇక్కడ రాద్దాం. సో ఇప్పుడు చూడండి కాట్ టీటాని ఏమని రాసి మనం టాన్ కాట్ ఏంటి ఒకదానికొకటి రెసిప్రోకల్ కదా, అంటే కాట్ టీటా ఈక్వల్ టు ఏమని రాస్తాం 1/tan టీటా కదా. సో అంటే ఇక్కడ చూడండి టాన్ స్క్వేర్ టీటా కాట్ స్క్వేర్ టీటా ఉన్న దగ్గర 1/tan టీటా రాద్దాం, 1/tan టీటా హోల్ స్క్వేర్. సో నెక్స్ట్ స్టెప్ టాన్ స్క్వేర్ టీటా ఇంటూ 1/tan స్క్వేర్ టీటా. టాన్ స్క్వేర్ టీటా ఏమవుతుంది క్యాన్సిల్ అవుతాయి కదా. సో దట్ ఈక్వల్ టు 1. దీని వాల్యూ ఎంత వచ్చింది 1. ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోయింది.